డైలీ టేస్ట్ ది డైలీ. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినట్లే అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గత 2 ఏళ్లలో కేవలం 40 రోజులు మాత్రమే సభను నిర్వహించారని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో 45 టీఎంసీలు చాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరంపై ప్రశ్నిస్తే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. 2024 డిసెంబర్లో డిపిఆర్ వాపసు వస్తే ఏమి చేస్తున్నారని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు హరీష్. ప్రజాపాలన అని డప్పు కొట్టుకుంటున్నారని, దమ్ముంటే అన్ని అంశాలపై సభలో చర్చ పెట్టాలని హరీష్ రావు సవాల్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, కొద్దిసేపటి క్రితమే శాసనసభలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను కూడా వారు ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పలు అంశాలను కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినట్లే అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించారంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో మొదటి టర్మ్ లో సంవత్సరానికి 32 రోజులు అసెంబ్లీ నడిపాము. కాంగ్రెస్ 2 ఏళ్లలో కేవలం 2024లో 24 రోజులు నడిపారు. 2025లో కేవలం 16 రోజులు అసెంబ్లీ పెట్టినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల్లో కేవలం 40 రోజులు మాత్రమే సభ నడిపారంటూ కూడా వారు వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సగటున 20 రోజులు కూడా సమావేశాలు పెట్టడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ పెట్టాలని అన్న కాంగ్రెస్ నేడు 20 రోజులకే కుదించిందంటూ కూడా వారు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అందులో 2 ఎమ్మెల్యేలు చనిపోతే 2 రోజులు సంతాప తీర్మానాలే పెట్టారు. 3 శ్వేతపత్రాలు, 1 రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, బీసీ రిజర్వేషన్లపై 1 రోజు సభ పెట్టారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతిపక్షంపై బురద జల్లడానికే సమావేశాలు పెడుతున్నారే తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసెంబ్లీని నడపడానికి ప్రభుత్వం భయపడుతుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక్క అంశంపై కూడా ఇప్పటి వరకు చర్చ పెట్టలేదంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అసెంబ్లీని కాంగ్రెస్ అంగబలంతో మందబలంతో నడుపుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అసెంబ్లీని నడుపుతామని చెప్పిన వాళ్ళు 1 రోజు మాత్రమే గత అసెంబ్లీ సమావేశాలు పెట్టారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ టీఎంసీలు ఏదైతే 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించారంటూ కూడా 45 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారా లేదా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. డిఫెన్స్ లో పడినప్పుడు అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ బయటకు వచ్చి పోరాటం చేశారు. అప్పుడు అసెంబ్లీలో లెంపలు వేసుకుని నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు అనేది కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. తీర్మానం చేశారంటూ కూడా వారు చెప్పడం జరిగింది. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు 3 జిల్లాల్లో ఏ జిల్లాను ఎండబెడతారు, 45 టీఎంసీల పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టారా లేదా అంటూ కూడా వారు అడిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏడాది కింద డిపిఆర్ వాపస్ వస్తే ఇప్పటి వరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? కేసీఆర్ అదే విషయాన్ని సూటిగా చెప్పారు. అసెంబ్లీని 15 రోజులు నడపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చర్చ పెట్టినా కూడా మాట్లాడతాము, నేను పూర్తిగా ప్రిపేర్ అయ్యాము, మీలాగా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి రామంటూ కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై నేను మాట్లాడితే 7 మంత్రులు గత అసెంబ్లీలో అడ్డుపడ్డారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ కి స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు, మాకంటే తక్కువ సంఖ్యలో ఉన్న వారికి 2-3 కూడా మైక్ ఇచ్చారని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా అటు అసెంబ్లీలో హౌస్ కమిటీలు వేయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని నియమిస్తే వెంటనే రాజీనామా చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఎస్టిమేట్స్ కమిటీకి ఎన్నికనే జరగలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పిఎస్సీ చైర్మన్ పదవికి బ్యాక్ గేట్ నుంచి నామినేషన్ తీసుకొని చైర్మన్ ఎంపిక చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసెంబ్లీని పూర్తిగా భ్రష్టు పట్టించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత, రైతు బంధు ఎగ్గొట్టిన దానిపైన, రుణమాఫీ, పంట బోనస్ పైన చర్చ జరగాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ముఖ్యమంత్రికి అటు ఫుట్బాల్ ఆడటానికి సమయం ఉంటుంది కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి
ఆసుపత్రిలో పడినటువంటి పిల్లల్ని పరామర్శించడానికి, పిల్లలకు అన్నం పెట్టడానికి ముఖ్యమంత్రికి చేతులు వస్తలేవు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కృష్ణా జిల్లాలపై బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వేస్తున్న అన్ని అబండాలను సభలోనే సమాధానం చెప్తామని 299 టీఎంసీలకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆధారాలతో సహా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపుతాము. కాంగ్రెస్ ది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ప్రశ్నించే గొంతులను నొక్కే పాలన. కాంగ్రెస్ కి అసెంబ్లీలో పీపీటీకి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి కాంగ్రెస్ కి స్పీకర్ అనుమతిస్తే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అనుమతి ఇవ్వాలంటే కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఇప్పటికే కృష్ణా జలాలను తిరిగి రాష్ట్రాలకు పంచితేనే న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సందీప్. వంశీకృష్ణ, అంటే ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శ గుప్పిస్తున్నది. మరికొన్ని రోజుల్లో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే అవకాశాలు లేవా? ఖచ్చితంగా. ఎందుకంటే సంవత్సరం క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఇదే అంశం పైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏవైతే ఈ 3 జిల్లాలు, ఏదైతే పాలమూరు, రంగారెడ్డి పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డికి సంబంధించినటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీకి పట్టునటువంటి స్థానాలు. గత సాధారణ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి పాలైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఈ నెల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత కొంత మెరుగైనటువంటి ఫలితాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సాధించింది. దీంతో కూడా కొంత గ్రామ స్థాయిలో రైతులు ఏదైతే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ నినాదం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నీరు విషయంలో తెలంగాణ ఉద్యమం కూడా నీరు, నిధులు, నియామకాల అంశం మీద జరిగినటువంటి నేపథ్యంలో నీళ్ల పైన మాత్రం ఎవరు రాజీ పడరనేటువంటి తెలిసిందే. ప్రధానంగా కొంత ఈ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి బీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించిన తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది. ప్రధానంగా శాసనసభలో పాలమూరు, రంగారెడ్డి పైన ఎలా ప్రశ్నించబోతున్నారు అనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. రేపు అసెంబ్లీ సమావేశంలో వారు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం బీఎస్సీ సమావేశం జరిగిన తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించేది అనేది కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ వంశీ.